దేశంలో ఎంపీల వేట సాగుతోంది. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి ప్రతిపక్ష పార్టీల్ని చీల్చి కుప్పకూల్చటం ఈ ఆపరేషన్లో కనిపిస్తోంది. మరి దీని వెనుక బీజేపీ లక్ష్యం ఏంటి? సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, శివసేన ఇట్లా ఒకేసారి 3 పార్టీల్లో చీలిక కనిపిస్తోంది. ఎంపీలు చార్టెడ్ ఫ్లైట్లు ఎక్కుతున్నారు, సొంత పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇదే ఎపిసోడ్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటున్నారు. తృణమూల్ ఆల్రెడీ ముక్కలు చెక్కలైంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన మళ్లీ అడ్డంగా చీలింది. సమాజ్వాదీ పార్టీ కూడా ఇదే ట్రాక్లో కనిపిస్తోంది. అంటే మొన్న ఆప్, ఇప్పుడు తృణమూల్, శివసేన, సమాజ్వాదీ పార్టీ. సింపుల్గా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీల్లో మంటలు రాజేసి బీజేపీ చలి కాచుకుంటోందా? జనం అనుకుంటున్న విషయం ఇదే. ఎవరో ఒక్క నేత పార్టీ మారితే అది సాధారణమవుతుంది. కానీ వరుసగా 3 పార్టీల ఎంపీలు జెండా మారుస్తున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక స్కెచ్ ఉందని అనుకోవాలి. ఇదంతా ఒక ఆపరేషన్ అనే భావించాలి. ఆల్రెడీ చరిత్ర ఇదే విషయాన్ని చెప్తోంది. ఎందుకంటే కేసులతో భయపెడతారు, ప్రలోభ పెడతారు, ఇతర పార్టీలోని లొసుగుల్ని వాడుకుంటారు, అసంతృప్త నేతలకు గాలం వేస్తారు. గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. ఆల్రెడీ శివసేన గతంలో అందులో చీలిక తీసుకొచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చారు. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవ్ శివసేనలో చీలిక తీసుకొచ్చారు. ఆపరేషన్ టైగర్ పేరుతో అధికార పార్టీ ఈ వ్యూహం పన్నింది. ఇందులో ఉద్ధవ్ ఠాక్రేకి 9 మంది ఎంపీలుంటే ఇందులో నుండి 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే వైపు మళ్లారు. ఒకళ్ళిద్దరు పార్టీ మారితే అది ఫిరాయింపు అవుతుంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చీలిక మాత్రమే జరిగేలా చూసుకుంటున్నారు. 9 మందిలో 6 పార్టీ మారుతున్నారంటే అది చీలిక అవుతుంది. అంతేకాదు, పార్టీ మారుతున్న ఈ 6 ఉద్ధవ్ శివసేన ఎంపీలు తమను ప్రత్యేక గ్రూప్గా పరిగణించాలంటూ స్పీకర్కు లెటర్ కూడా రాశారు. ఇక బెంగాల్ విషయం చూస్తే ఆల్రెడీ దేశమంతా దీన్ని గమనిస్తోంది. తృణమూల్ పార్టీ ఓటమి తర్వాత ముక్కలు చెక్కలైంది. తృణమూల్ లోక్సభ ఎంపీల్లో 20 మంది రెబల్స్గా మారారు. తమ వర్గాన్ని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేర్చారు. బెంగాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. తృణమూల్ ఎంపీలు మాదే అసలైన తృణమూల్ అని కూడా క్లెయిమ్ చేసుకోవడం లేదు. అట్లాగే బీజేపీలో చేరను లేదు. మా ఎంపీలను లాక్కున్నారని మమతా బెనర్జీ ఆరోపించడానికి అవకాశం లేకుండా ఊరు పేరు లేని ఒక పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎన్డీఏని సపోర్ట్ చేస్తోంది. అంటే చేతికి మట్టంటకుండా చేసిన చీలిక. ఇక సమాజ్వాదీ పార్టీ సంగతి చూస్తే ఈ పార్టీ చీలిక దశలో ఉంది. ఎస్పీకి లోక్సభలో 37 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నుండి జెండా ఎత్తేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి స్వయంగా ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఇక యూపీ డిప్యూటీ సీఎం అయితే కేశవ్ ప్రసాద్ మౌర్య హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తృణమూల్కి ఏమైందో వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి అదే అవుతుందంటున్నాడు. సో ఇది 3 రాష్ట్రాలు, 3 పార్టీలు: బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, తృణమూల్, సమాజ్వాదీ, శివసేన, యూబీటీ. ఇట్లా 3 చోట్ల బీజేపీ వెర్షన్ ఒకటే: మేము ఎవరిని లాక్కోవడం లేదు, వాళ్ళు ఫిరాయించడం లేదు, ఆ పార్టీలో ఉన్న సమస్యల వల్లనే చీలుతున్నారని ఈ దిగజారుడు రాజకీయాలని సమర్థించుకుంటోంది. మరి ఇప్పుడే ఎందుకు ఇది జరుగుతోంది? 3 పార్టీల్లో ఎంపీలకు ఒకేసారి సమస్యలు వచ్చాయా? ఖచ్చితంగా కాదని చిన్న పిల్లాడు కూడా ఊహిస్తాడు. అసలు విషయం ఏంటంటే బీజేపీకి లోక్సభలో రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన సపోర్ట్ లేదు. 54 సీట్లు తక్కువగా ఉండడం వల్లనే డీలిమిటేషన్కు ముడిపెట్టిన మహిళా బిల్లుకు సంబంధించి సవరణ ఆమోదం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుని ప్రవేశపెట్టే వ్యూహంలో బీజేపీ ఉంది. ఇప్పుడు జరుగుతున్న తిరుగుబాట్లు, చీలికలు ఇవన్నీ అందుకోసమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. టీఎంసీ ఎంపీలు 20, శివసేన 6 కలిస్తే ఎన్డీఏ మరింత బలపడుతుంది. ఇంకో పక్కన డీఎంకేతో కూడా సంప్రదింపులు అవుతున్నాయనే టాక్ ఉంది. అంటే తనకు ప్రయోజనం కలిగించే చట్టాలని గట్టెక్కించే వ్యూహంతో ఇప్పుడు బీజేపీ ఇతర పార్టీల ఎంపీలను లాగుతోంది అనేది క్లియర్. అయితే ఆ ఎంపీలు ఏ టార్గెట్తో, ఏ లాభం కోసం వాళ్ళు పార్టీ మారుతున్నారు అంటే ఏదైనా భయం ఉండాలి, లేదా ఏదైనా ప్రయోజనం ఉండాలి. ఉదాహరణకు శివసేన నుండి జంప్ కొడుతున్న ఎంపీలు ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తున్నారట. ఇందులో 15 కోట్లు అడ్వాన్స్, అంటే 15 కోట్లు ఇచ్చి ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నిన్నటిదాకా వాళ్ళంతా బీజేపీని తిట్టారు. మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఏం మారిందని బీజేపీకి అనుకూలంగా మారుతున్నారు. అంటే ఇటు చేర్చుకునే పార్టీకి, అటు పార్టీ మారే ఎంపీలు ఎవరికి విలువలు లేవు. కానీ ఇలా ప్రాంతీయ పార్టీలను చీల్చుకుంటూ పోతే, వాటిని నాశనం చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం ఉంటుందా? ఫెడరలిజానికి అర్థం ఉంటుందా? ఢిల్లీ, బెంగాల్, మహారాష్ట్ర, యూపీ ఈ రాష్ట్రాలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అయినా, ఏపీలో ప్రాంతీయ పార్టీలైనా ఇవేవి కమలం ఆకర్ష్కు ఏమాత్రం అతీతం కాదని అర్థం చేసుకోవాలి. సో ఇది ఆపరేషన్ కమలం పన్నాగం. ఒకేసారి 3 పార్టీల చీలికల వెనుక ఉన్న కథ. మరి ఇప్పుడు చెప్పండి, ఇట్లా అనైతికంగా పార్టీలను చీల్చే వ్యూహాలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఏమనాలి? బాధ్యత లేకుండా విలువలు వదిలేసి పార్టీలు మారే నేతల్ని, వాళ్ళని చేర్చుకునే పార్టీలని ఏం చేయాలి? కామెంట్ చేయండి.